కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సందర్భంలో జర్మనీ ప్రభుత్వం ఇది చాలా అన్యాయం, అది ఇలా చేయకూడదు అని చెప్పేసి చాలా డైరెక్ట్గా క్రిటిసైజ్ చేసిందండి. మరి అలా క్రిటిసైజ్ చేయటానికి మన ప్రభుత్వం దాన్ని ఒప్పుకోకుండా వాళ్ళ యొక్క అంబాసిడర్ని పిలిపించి అతనికి చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం కూడా, అమెరికా స్పోక్స్ పర్సన్ కూడా ఇదే విధమైన మాటలు చెప్పారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ కూటమి కదా, ఈ నాటో కూటమి కదా, ప్రత్యేకంగా జర్మనీ, మళ్ళీ అమెరికా, కెనడా, ఈ ముగ్గురు కూడా మనకి వ్యతిరేకంగా కనిపిస్తూనే ఉంటారు, ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మరి అమెరికా కూడా వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఇదే మాట అన్నాడు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అది ఇది అని చెప్పి నానా మాటలు అన్నాడు. మరి ఈ లోపల మన దేశంలో ఉన్న మన ప్రతిపక్షాలు ఏమన్నాయంటే, మన జర్మనీ అయితే పిలిపించావయ్యా, ఈ రోజున అమెరికా పిలిపించగలవా, ఆ సత్తా నీకుందా అని ప్రశ్నించారు. మరి మోడీ ఊరుకుంటాడా? వెంటనే యుఎస్ అంబాసిడర్ని పిలిపించి చీవాట్లు పెట్టి అనవసరం ఇట్లా మాటలు మాట్లాడితే మాత్రం బాగుండు జాగ్రత్తమా అని హెచ్చరించి పంపించేశాడు.